హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో భాగంగా మనం ఫ్లిప్కార్ట్లో గ్రోసరీ ఎలా ఆర్డర్ చేయాలో చూద్దామండి. ఫ్లిప్కార్ట్ అనేది ఫుడ్ ఐటమ్స్ కానీ లేకపోతే మన గ్రోసరీ కానీ లేకపోతే మనకి రెగ్యులర్గా కావాల్సిన వస్తువుల్ని మన ఇంటికి చేరవేసే ఒక యాప్ అనమాట. దీన్ని ఉపయోగించి ఎలాంటి వస్తువైనా ఆన్లైన్లో కొనుక్కోవచ్చు. మీ దగ్గర యాప్లు అయినట్టయితే గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి, ఫ్లిప్కార్ట్ యాప్ డౌన్లోడ్ చేయండి, అలానే మొబైల్ ఇచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇలా మనకి హోమ్ పేజ్ వస్తుందన్నమాట. ఇలా హోమ్ పేజ్ వస్తే ఇవాళ రేపు అందరూ కూడా గ్రోసరీస్ని ఇంటికి చేర్చడం జరుగుతుంది. వీళ్ళు కూడా స్టార్ట్ చేశారనమాట. సో ఈ గ్రోసరీ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూసారా, ఇవన్నీ గ్రోసరీకి సంబంధించినవి అనమాట. ఇవి ఫ్రూట్స్, వెజిటబుల్స్కి సంబంధించింది. ఇది పప్పులు, ఉప్పులు, నూనె లాంటి ఐటమ్స్ మనకి చేరవేసే యాప్ అనమాట. సో అలాంటి ఇంటర్ఫేస్ ఇక్కడ. సో మనకు కావాల్సిన ఐటమ్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ చేసి చూద్దాం ఎలా వస్తుందో. సో నేను ఈరోజు వెజిటబుల్స్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాను, చూద్దాము. సో బనానా నేను ఆర్డర్ చేస్తాను. 500 grams, 20 rupees. కాస్ట్ ఎక్కువే, బట్ స్టిల్ మనం ఈరోజు ఆర్డర్ చూపించడం కోసం చూడండి. ఇక్కడ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ క్లిక్ చేస్తాను. చేసి కొరియాండర్ లీవ్స్, పొటాటో 1 kg ఆర్డర్ చేస్తాను. 22 rupees అంటున్నారు. సో 40 పెట్టి 22 డిస్కౌంట్ కూడా చూపిస్తున్నారు. ఆనియన్ ఫ్రెష్ 1 kg ఆర్డర్ చేద్దాం. తర్వాత లేడీస్ ఫింగర్ ఒక 500 grams. నెక్స్ట్ కోకోనట్, ఇది 1 unit 28 rupees. పెద్దదైతే కనుక ఓకే, చిన్నదైతే మరి ఇంకా నష్టపోవడమే. తర్వాత ఇంకేమైనా కావాలంటే కూడా పొటాటో, బాటిల్ గార్డ్, నెక్స్ట్ జింజర్, లెమన్, టమాటో 1 kg ఆర్డర్ చేద్దాము. 1 kg ఆర్డర్ చేసిన తర్వాత కర్రీ లీవ్స్ మన ఇంట్లోనే ఉన్నాయి, అవసరం లేదు. తర్వాత అలానే అన్నీ చూస్తూ ఉంటే మనకి ఏం కావాలో అవి సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవచ్చు అనమాట. తర్వాత కిందన ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు నేను సెలెక్ట్ చేసిన ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడ కిందన కనిపిస్తాయి. ఇక్కడ 157 rupees అని. సో ఆర్డర్ చేయాలంటే ఇప్పుడు దీన్ని క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మన ఇంటి అడ్రస్ ఆల్రెడీ ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ ఇవ్వనట్టయితే ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మీరు కొత్తగా ఆర్డర్ ఇవ్వాలంటే ఈ చేంజ్ క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా మీ యొక్క అడ్రస్ని సేవ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు పెట్టిన ఐటమ్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఐటమ్స్ అన్నీ చూసుకొని ఒకసారి అన్నీ ఓకే అంటే ఫైనల్గా బిల్ మనకి 186 rupees అవుతుంది. ప్లేస్ ఆర్డర్కి వెళ్ళాలి. ప్లేస్ ఆర్డర్కి వెళ్ళడంతోనే మన అడ్రస్ ఏదైతే ఇచ్చామో అది చూపిస్తుంది. సో నెక్స్ట్ లేనట్టయితే మళ్ళీ ఇక్కడ కూడా చేంజ్ అడ్రస్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ డెలివరీ స్లాట్ ఫ్రైడే రోజు వస్తుంది ఇది పెడితే. సో అంటే టుడే, ఈరోజు ఫ్రైడే కాబట్టి 90 minutesలో రావాలంటే 29 rupees ఎక్స్ట్రా కనుక పే చేస్తే 90 minutesలో వచ్చేస్తుంది. అదర్వైజ్ సాటర్డే, టుమారో కూడా ఉంది, టుమారో రేపటి కూడా 19 రూపాయలు ఉంది. సో ఫ్రైడే 29 rupees ఇచ్చి పే చేసుకున్నామంటే మనకి 186 rupeesలో ఇది అయిపోతుంది. డిస్కౌంట్ కూడా ఉంది ఐటమ్స్. సో నేను ఇప్పుడు ఆర్డర్ పెడతాను మన కోసం. కంటిన్యూ వితిన్ ఓకే, ఎన్ని నిమిషాల్లో చూపించారండి? 90 minutesలో వచ్చేస్తుంది. కంటిన్యూ చేస్తున్నాను మన ఆర్డర్ కోసం. కంటిన్యూ చేసిన తర్వాత పేమెంట్ ఎలా ఇవ్వాలన్నది ఇక్కడ చూపిస్తారన్నమాట. పేమెంట్స్ వెరీ సింపుల్ అండి. మన దగ్గర ఏమైనా గిఫ్ట్ కార్డ్స్ ఉంటే ఇవ్వచ్చు. నా దగ్గర ఆల్రెడీ 443 అవైలబుల్ ఉంది. లేదంటే క్రెడిట్ కార్డు వాడి చేయొచ్చు, లేకపోతే యూపీఐస్ అంటే ఫోన్పే కానీ, పేటిఎం కానీ, లేకపోతే గూగుల్ పే కానీ వాడి చేయొచ్చు. ఇక్కడ చూడండి మారుతున్నాయి కదా, అవన్నీ వాడి చేయొచ్చు. అలానే నెట్ బ్యాంకింగ్ వాడి చేయొచ్చు, మళ్ళీ డెబిట్ కార్డ్స్ వాడి చేయొచ్చు, క్యాష్ ఆన్ డెలివరీతో కూడా చేయొచ్చు. సో ఫైనల్గా అవి క్లిక్ చేసి ఇక్కడ కంటిన్యూ నొక్కితే ఆర్డర్ అన్నది సక్సెస్ అవుతుంది, మన ఇంటికి రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నాకు తెలిసి నచ్చింది అనుకుంటాను. ఉపయోగపడినట్టయితే కనుక కామెంట్స్లో రాయండి. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి ఎప్పటికప్పుడు తీసుకొస్తూ ఉంటాను. కుదిరితే లైక్ చేయడానికి ట్రై చేయండి. Thank you so much for watching this video. See you in the next one.